వేలం వేస్తాము. ఇప్పుడు ఈ భారతిని ఏ ఖాతాలో వేయాలో చెప్పాలి. తెలంగాణ పూర్తిగా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ముఖ్యమంత్రి నుంచి తహసీల్దార్ల వరకు ఈరోజు ప్రభుత్వ భూములు ఏ రకంగా అమ్మవచ్చు, ప్రభుత్వ భూములలో ఏ రకంగా లిటిగేషన్స్ క్రియేట్ చేయవచ్చు, ఏ రకంగా ప్రైవేట్ భూములు న్యాయస్థానంలో ఏవేవి ఉన్నాయి, న్యాయస్థానాలలో ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ పార్టీలు ఏమున్నాయి, అవి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా న్యాయస్థానంలో ప్రభుత్వ తరఫున వాదనలు తగ్గించి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా తీర్పులు ఏ రకంగా తీసుకురావచ్చు, వాస్తవాలు న్యాయస్థానం ముందు పెట్టకుండా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించకుండా ఏ రకంగా లిటిగేషన్స్ను క్లియర్ చేసే విధంగా ఎంతసేపు ఇదే విధమైనటువంటి ఆలోచన. ఈరోజు తెలంగాణ ఏ రకంగా అయిపోయిందంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఇంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చి పెద్ద ఎత్తున మరి గతంలో 10% కమిషన్ తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 30% వాటా చేరిపోయింది. ఈరోజు భూముల దగ్గరకు వస్తే 50% వాటా. నీకు 100 ఎకరాల లిటిగేషన్ ఉంటే నేను క్లియర్ చేస్తా, 50 ఎకరాలు నాకు ఇస్తావా? ఇదేదో నేను సీక్రెట్గా ఒక్కని చెప్పడం లేదు. మీరు ఏ రియల్ ఎస్టేట్ వ్యక్తిని అడిగినా, హైదరాబాద్ చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ ఏం చెప్తా ఉన్నాడు, మీరు ఫలానా దగ్గరికి వెళ్ళండి, నా చేతుల్లో లేదు, అక్కడ వాళ్ళు చెప్తేనే నేను చేస్తాను, నీ న్యాయం అయినప్పటికీ కూడా నేను చేయనని చెప్పి ఈరోజు కలెక్టర్లు చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి, కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, కలెక్టర్లను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమంది అధికారులు ఎవరు 6 నెలలు ఉండడం లేదు ఏ స్థానంలో కూడా, చెప్పిన పని చేయకపోతే అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఈరోజు అధికారుల ట్రాన్స్ఫర్ అనేటువంటిది శరామామూలు అయిపోయింది అది తెలంగాణలో. రాష్ట్ర ప్రజలు తమ ప్రాపర్టీస్ విషయంలో, భూముల విషయంలో ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు లంచాలు ఇచ్చి సలాంలు కొట్టకపోతే భూ వ్యాపారం చేయలేము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేము, బిల్డర్స్ ఇల్లు కట్టలేరు అనేటువంటి పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఉండేవి, కానీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూములు ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఆ రకంగా లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్ మీద అది ప్రభుత్వ భూములు అయితేనేమో అమ్మాలని, ప్రైవేట్ భూములు అయితే 50% కమిషన్ వాటా తీసుకోవాలని ఈరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అది యూనివర్సిటీ ల్యాండ్ అయినా అమ్ముతారు, అది ఎండోమెంట్స్ ల్యాండ్ అయినా అమ్మేస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు వచ్చే 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండకూడదా? లేకపోతే వచ్చే 10 సంవత్సరాల తర్వాతనో 20 సంవత్సరాల తర్వాతనో ఈ రాష్ట్ర అవసరాలకు బహిరంగ భూములు ఉండకూడదా ప్రభుత్వం దగ్గర? ఓపెన్ ప్లేస్, బ్రీతింగ్ ప్లేస్ ఉండకూడదా? ఉన్న భూములన్నీ అమ్మేసుకుంటూ పోదామా? బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అమ్మింది, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అమ్ముతున్నది. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని భూములు ఉన్నాయి, అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఆ భూములు కూడా మాకు ఇవ్వండి, అమ్ముతాము. భవిష్యత్ తరాలకు, భవిష్యత్ అవసరాలకు ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా?
ఇష్టారాజ్యంగా మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ హామీల అమలు కోసం, భవిష్యత్ తరాల కోసం రిజర్వ్ చేయాల్సినటువంటి భూములు మీరు ఈ రకంగా రోజువారీగా వేలం వేసి అమ్మునట్లయితే, రోజువారీగా కుట్రలు కుతంత్రాలు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని మీరు సొంతం చేసుకున్నట్లయితే భవిష్యత్ ఏమైతే అడుగుతున్నా. హైదరాబాద్ లాంటి డెవలపింగ్ సిటీ, డెవలప్డ్ సిటీ, అభివృద్ధి చెందిన నగరము, అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. దక్షిణ భారతదేశంలో, దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇలాంటి నగరంలో ఓపెన్ స్పేస్ ఉండకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు భూములు అమ్ముతున్నారో చెప్పాలి.